గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు, శాసన సభాధిపతి శ్రీ ప్రసాద్ కుమార్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వేదిక మీద ఉన్న షబ్బీర్ అలీ గారు, రహమత్ బేగ్ గారు, నరేందర్ రెడ్డి గారు, నాగరాజు గారు, అదేవిధంగా మాథ్యూస్ గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలు, అధికారులు ఇక్కడికి విచ్చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్న సందర్భంగా ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎప్పుడు కూడా రాష్ట్రం పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా విద్యాపరంగా కూడా విద్యా సమీక్ష చేసినప్పుడు విద్యాపరంగా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి. విద్య ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం లోపల విద్య వైద్యంతో పాటుగా సంక్షేమం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉపాధి అవకాశాలను ప్రధాన అంశాలు తీసుకొని పోయేటువంటి సందర్భంలో ఈరోజు డాక్టర్లు ఎంతమంది వచ్చినా, డాక్టర్లు కొత్తగా హాస్పిటల్ ఏర్పాటు చేసినా రోగికి 24 గంటలు అందుబాటులో ఉండి రోగికి ఆ మున్నాబాయ్ ఎంబీబీఎస్ లాగా అంటే మానసికమైనటువంటి చికిత్స అందించేటువంటి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ గౌరవ నైటింగ్లేలు నర్సు ప్రొఫెషన్ చేస్తున్న మీ అందరనే మాట ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. దాదాపు జీవితానికి సరిపడేటువంటి అంటే ప్రభుత్వం కూడా జీతాభత్యాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా మిమ్మల్ని సంతృష్టిపరిచే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరంతా దయచేసి వచ్చే రోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వ సానుకూల వైఖరి, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రతి రోగికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఒక మందులే కాకుండా మానసికంగా కూడా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినట్టయితే రోగి ఆరోగ్యం తొందరగా కుదురపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ జిల్లా కేంద్రంగా ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి పెద్దలందరికీ అభినందన చెప్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఉద్యోగ నియామకాలు పొందుతున్న వాళ్ళంతా కూడా భవిష్యత్ కాలంలో ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఉండడానికి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు.